హాయ్ హలో నేను మీ కృష్ణ గ్రామ స్వరాజ్యం గడ్డం నడిపి పల్లెస్ యాదవ్ మనతో ఉన్నారు. సర్పంచ్ కావాలని కోరిక ఉందా మీకు? కోరిక ఉన్నది, ప్రజలకు సహాయపడాలి. సర్పంచ్ అయితే ఆడిందే ఆట పాడిందే పాట అంటే నిజమేనా? ప్రజలకు పని చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అన్న ఉద్దేశం తప్పించి నేను దుబాయ్ వెళ్ళిపోయినా, ఉపాధి పని కొరకు దుబాయ్ వెళ్ళిపోయినా. ఏ పార్టీ అయినా కానీ నాకు కావాల్సింది నా గ్రామ ప్రజలకు మేలు జరగాలి. మొన్నటిదాకానో బీసీ అన్నారు, మీ పార్టీ సపోర్ట్ చేయలేదు. బీసీలు అంతా ఐకమత్యం కావాలి, అయితేనే బాగుంటది. సార్ నమస్కారం. నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నా సార్. కొంత సర్పంచ్ అయినాక యాక్టివ్ వచ్చింది అనుకోవచ్చా? అనుకోవచ్చు. ఉంటుంది అట్లా యాక్టివ్ ఉండే సార్. అసలు సర్పంచ్ అవుతున్నారని మీరు అనుకున్నారా? అనుకున్నాం. ఎప్పుడు అనుకున్నారు? అనుకున్నాం కాబట్టి ఉన్నాం. సర్పంచ్ కావాలని కోరిక ఉందా మీకు? కోరిక ఉన్నది, ప్రజలకు సహాయపడాలి. ఒకటి ప్రజలకు గుర్తింపు తెచ్చుకోవాలి. ప్రజలకు ఏ పని ఉన్నా, కష్టం ఉన్నా, ఏదున్నా తీర్చగలుగుతానే ఆ నమ్మకం కొద్దీ నేను ప్రజలకు వచ్చాను. లాస్ట్ టర్మ్ కూడా ఒకసారి పోటీ చేసి ఓడిపోయారా? టైంలో కొంచెంలో వేయండి సార్. 8 ఓట్ల మీద దగ్గర దాకా వచ్చారంటూ దగ్గర దాకా వచ్చారు. 6 సంవత్సరాలు ఉంది. ప్రజల సమస్యల విన పోరాడి ఈసారి ప్రతిదీ నిలదీసినాం, ప్రతిదీ అడిగినాం. ఏ అవసరం ఉన్నా, చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి ఏ అవసరం ఉన్నా కానీ ఎవరు పిలిచినా కానీ ఎంబడి పోయి పని చేసుకుని వాళ్ళు ఎంబడి ఉన్నా కాబట్టి ఈ రోజు నన్ను గెలిపించుకుని జరిగింది. సరే, మొత్తం మీద సర్పంచ్ అయ్యిండ్రు. సర్పంచ్ అయినా అంతేనా? అంతే. సర్పంచ్ అయితే ఆడిందే ఆట పాడిందే పాట అంటే నిజమేనా? అట్లా లేదు సార్. మరి ఎట్లుంటది? అట్లే ఉండదు, అట్లా ఏముండదు. నా ఉద్దేశం చెప్తున్నా, నా ఉద్దేశం ఏంటంటే ప్రజలకు పని చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అన్న ఉద్దేశం తప్పించి ఆడిందే ఆట పాడిందే పాట నా ఉద్దేశం అయితే అది కాదు. సరే, ముందే మొత్తం మీద గ్రహించుకొని సర్పంచ్ కావాలనే కోరిక అయితే ఉంది. కావాలనుకున్నా, ప్రజలు నన్ను ఎన్నుకున్నారు, ప్రజలు ఆదరించారు, ప్రజలు నన్ను ఓకే సో కావాలనుకున్నారు, వాళ్ళ గెలిపించారు. ఓకే, కాకపోతే నేనైతే మీరైతే అనుకున్నారు. అవును, అంతేనా? అవును. మీ కుటుంబ నేపథ్యం చెప్పండి. మా కుటుంబ నేపథ్యం సార్ కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం మేము. అంటే ఎవరైనా కష్టపడతారు. నేను చిన్నప్పటి నుంచి సార్, నా వ్యక్తిగతంగా చిన్నప్పటి నుంచి వెళ్ళి నేను గొర్రెలు కాసిన 15 సంవత్సరాలు. నన్ను చదువుకోలే, పెద్దగా చదువు లేదు నాకు. లేదా? ఒక 5వ తరగతి చదువుకున్నా. 5వ తరగతి చదువుకొని నేను దుబాయ్ వెళ్ళిపోయినా, ఉపాధి పని కొరకు దుబాయ్ వెళ్ళిపోయాను. ఇక్కడ నుండి ఈ బెల్ట్ అంతా దుబాయ్కి అనుకుంటా కదా. గొర్రెలు అమ్మి 15 సంవత్సరాలు గొర్రెలు కాచి గొర్రెలు అమ్మి గొర్రెలు ఎందుకు అమ్మాలనే దానికి? అప్పుడు ఇక్కడ లేదు, గొర్రెలు మాత లేదు, ఇబ్బంది, వాటర్ సోర్సెస్ లేదు, వాటర్ కోసం అవన్నీ ఇబ్బంది అయ్యి అయితే ఇన్కమ్ తక్కువ ఉన్నది. మంచిగా బయటకు పోతే 4 రూపాయలు సంపాదించా అని అనుకున్నారు. బయటకైనా లేబర్ పని చేసిన దుబాయ్ లో బిల్డింగ్ పని, మట్టి మోసినాం, ఇవన్నీ ఇక లేబర్ పని చేసిన. మెల్లమెల్లగా ఇంకో కంపెనీలో జాయిన్ అయినా. కంపెనీలో జాయిన్ అయిన మా తమ్ముని తెప్పించుకున్నాం, మా తమ్ముని సెట్ చేసినాం. ఇక అట్లా చాలా మంది కూడా. ఇప్పుడు మీరు కూడా కాకుండా మీ తమ్ముడు కూడా తీసుకుపోయినా? మా తమ్ముని తీసుకుపోయినా. ఇక్కడ ఏం లేదు, మాకు వ్యవసాయంలో ఏం లాభం లేదు, ఏం లేవు. వర్షాకాలం అప్పుడు కొట్టలేదు, బాగా చాలా ఇబ్బంది ఉండే. ఓకే, మా తమ్ముని కూడా చదువు బంద్ చేసి అటే తీసుకుపోయినా, దుబాయ్ తీసుకుపోయినా. ఓకే, మరి 4 రాళ్ళు వెనకేసారా మొత్తం మీద? వేసుకున్నాం. దుబాయ్ కష్టపడ్డాం అంతే కాదు సార్, అక్కడ దుబాయ్ లో కష్టపడ్డాం, బాగా సంపాదించారా? చాలా కష్టపడ్డాం. దుబాయ్ ఎవ్వరు కూడా ఇబ్బంది చేయలేదు. దుబాయ్ లో కూడా మస్తు మందికి అక్కడ కూడా. ఒక తమ్ముడు తీసుకున్నారా? ఇంకా చాలా మంది తీసుకున్నారా? చాలా మందిని తీసుకున్నాం. ఇప్పుడు వీసాలు కావాలంటే ఇంకోటి అది కూడా వ్యాపారం అంటారు కదా. వ్యాపారం కానీ మా ఊరోళ్ళకు 10 రూపాయలు లాభం అయ్యేటట్టే చేసినాం. ఎవరి దగ్గర మేము మాట తెచ్చుకోలేదు. అందరికి మంచిగా చేసుకుంటారు. వాళ్ళు కూడా డెవలప్ అయ్యారు. ఒక 20-30 మందిని పంపించిన దుబాయ్ నేను. వాళ్ళు కూడా అన్ని రకాలల్లో బాగుపడ్డారు. వాళ్ళు అదే ఉద్దేశం కొద్ది నన్ను ఇప్పుడు గెలిపించడం జరిగింది ప్రజలు. కానీ ఇంకోటి, ఇక్కడ ఈ వలస చాలా వర్ణాతీతం కదా, అంటే ఒక నరకం లాగా ఉంటది కదా. ఎక్కడ నేనేది మొత్తం కుటుంబాన్ని పెట్టి అందరిని పెట్టి పోవడం దుబాయ్ లో సార్. నేనేది
ఈ పోవడం అనేది పోవడం ఉంటది. మరి మనకు డబ్బులు కావాలంటే సార్ అక్కడ కష్టపడే అన్ని సాక్రిఫైస్ చేయాలి. పెట్టి వెళ్ళిపోయి పని చేసుకుండే చాలా బాధ ఉంటుంది అప్పుడు. చాలా బాధ ఉంటాయి సార్. దుబాయ్లో కష్టాలు కూడా చాలా ఉంటాయి. అట్టిగా డబ్బులు ఎక్కడ రావు. ఇళ్లలో పని చేస్తారు సార్. నేను ఇళ్లలో పని చేసిన. ఇళ్ళల్లో అంటే బోర్డు తోమడం అట్లా కష్టపడుకుంటేనే ఇక్కడ వచ్చిన సార్. సో మరి అక్కడ టైమింగ్స్ ఎట్లా ఉంటది? టైమింగ్స్ ఏమన్నా కంపెనీలో చేస్తున్నాం టైమింగ్ ఉంటుంది. బయట చేస్తే వాళ్ళకు మనం చేసుకున్నంత కూలి అంతే, కూలి కైకిల్ లెక్క ఉంటాయి. ఇప్పటికి చాలా మంది పని చేసుకుంటారు. ఇప్పుడు చాలా మంది వలసలు కూడా తగ్గినాయి కదా. తగ్గినాయి, ఇప్పుడు కొంచెం తగ్గినాయి. ఇప్పుడు ఏమన్నా కానీ ఆ కూలి కాకుండా కొంత ఉద్యోగ పరంగా ఉన్నారు. ఉద్యోగ పరంగా ఇప్పుడు మీ యొక్క ఏది మీ యొక్క బ్రదర్ అన్నవాడు కదా? మా బ్రదర్ ఉన్నాడు, మా అన్న కొడుకు ఉన్నాడు, మా అల్లుడు ఉన్నాడు. అచ్చా, మా వాళ్ళు అందరూ కొంచెం అక్కడికి కొంచెం ఏమైనా వ్యాపారం చేయవచ్చున్నాడా? చేయవచ్చు. వ్యాపారాలు కూడా ఉన్నాయి. కానీ మీరు అక్కడ దాకా పోలేగా? పోయినా మాకు చిన్న వ్యాపారం ఉంది, కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు ఉందా? కంపెనీ ఉంది. కొంత లాభసాటిదేనా? ఉన్నది కంపెనీ ఉన్నది. మేము డెవలప్ అయినా అటో ఇటో సంపాదించారు కంపెనీ ద్వారానే. ఇప్పుడు ఇటు వచ్చిరా? ఇటు వచ్చినాం. ఇప్పుడు 6 సంవత్సరాలే. 6 సంవత్సరాలే. నాకు ఒక కోరిక ఉండేది, ఏంటది? ప్రజలకు మేలు చేయాలి. ఇది ఒక సర్పంచ్ గా ఉండి ఇన్ని రోజులు మంచి అంతకన్నా ముందు కూడా మీ కులపోలే కదా వాళ్ళు కూడా? మా కులపోలే వాళ్ళు చాలా రోజులు చేసిరు. చాలా రోజులు చేసారు, 30 సంవత్సరాలు చేసిరు. 30 సరే మనం ఎందుకు చేయొద్దు? అట్లా మనం ఒకసారి చేసి చూద్దాం అన్నట్టు. వాళ్ళకి మాకు ఏం లేదు, వ్యక్తిగతంగా లేదు, ఏం లేదు. మరి ఒప్పించలేకపోయారా ఏది ఏకగ్రీవానికి? వాళ్ళు అడగలేదు, మేము అడగలేదు. పోయినసారి కూడా చేశాను నేను, చేశాను. కాబట్టి నా కోరిక సానుభూతి కూడా మళ్ళీ కలిసి వచ్చింది. నా ఉద్దేశం ఏంటి సార్ ఏంటంటే ప్రజలకు కావాలి, కొంతమందికి సాయం చేసిన ఇప్పుడు అధికారం ఉండాలి. అధికారం తోటి కొంతమందికి వెళ్ళిపోయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. ఊళ్ళే ఏ సమస్య ఉన్నా గానీ అలా ముందంటుండి వాళ్ళు ఎన్నంటుండి వాళ్ళకి మంచి పేరు తేవాలి, మంచి అనుకున్నారు, పని చేయాలని ఉద్దేశం కొద్ది మేము రాజకీయాలకు వచ్చాను. ఓకే, ఇప్పుడు మీకు ఎంతమంది పిల్లలు? మరి నాకు 2 కూతుర్లు. వాళ్ళు సెటిల్డ్? మరి ఏంది కూతురు చదువుకుంటుంది, ఒక కూతురు పెళ్ళైంది. ఓకే, ఒక కూతురు పెళ్ళైంది. మరి మీ వయసు పడలేదు అసలు, చిన్నగా ఉన్నట్టున్నది. మీరు అట్లా ఒప్పుకోరా? ఏదో 25-30 బిడ్డ పెళ్ళైంది, బిడ్డ పెళ్ళైంది, సెటిల్ అంటే ఆమె అయిపోయింది, ఈమె ఉన్నది కాలేజ్ చేస్తుంది. ఓకే, ఇక వాళ్ళ బరువు కొద్ది తగ్గుతుంది కాబట్టి మీరు ఖర్చుతో కూడుకునే కదా? ఖర్చు ఉంటది సార్, ఖర్చు ఉంటది. కానీ నాకు ఒకటి ఏంటంటే ప్రజలతోటి పేరు సంపాదించుకోవాలి, నమ్మకం కావాలి అన్నది ఉద్దేశం. అంతే తప్పించి సరే అయ్యారు కదా, ఇప్పుడు సర్పంచ్ అయితే ఏం చేద్దాం అనుకున్నారు అసలు మొత్తం మీద? సరే అయినా కానీ వాళ్ళకి ఏం సమస్యలు ఉంటాయి? ఇంకా మౌలిక సదుపాయాలు ఉంటాయి అంతే కదా. ఏ సమస్య ఉన్నా గానీ మన ప్రభుత్వం ద్వారా పనులు తీసుకొచ్చి ఊళ్ళే పనులు చేపిస్తానని నేను అనుకుంటున్నాను. సరే, మీరు అనుకోవడం బాగానే ఉన్నది. దీని మీద మీకంటూ ఒక కాన్సన్ట్రేట్ ఉన్నదా? అంటే ఏంది, ఒక స్కూల్ మీద లేకపోతే విద్య, అంటే మన విద్య వైద్యం మీద ఇట్లాంటివి రోడ్లు కానీ? రోడ్లు బాగాలేదు, రోడ్ బాగాలేదు, స్కూల్ బైపాస్ కావాలి. అవును, ఎక్కడ బైపాస్? ఇది ఇట్లోటి కావాలి, ఇట్లోటి మైండ్ రెండు బైపాస్లు కావాలి, అది ఇబ్బంది ఉంది. రోడ్లు అయితే కొంత డ్యామేజ్ ఉంది, మీది కూడా ఇది కూడా డ్యామేజ్ ఉంది. గుళ్ళు సహకారం అంటే ప్రభుత్వం అవుతుంది, మీరు తల ఎంత వేసుకోవాలి. ప్రభుత్వం వచ్చేది కూడా మేము తీసుకొస్తాం, అది చేస్తాం. గుళ్ళు కావాలి మాకు. ఇప్పుడు సంఘ భవనాలు కరెక్ట్ లేవు. ఇంకా సంఘ భవనాలు ఎందుకు? మొత్తం కులరహిత సమాజమే కాబట్టి పనులు బాగున్నాయి, కట్టిన ఇన్స్పెక్టర్ కానీ పనులు బాగున్నాయి. ఇంకా పనులు అవి పూర్తి చేయాలి. ఓకే, మాకు ఒకటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రాబ్లం అవన్నీ క్లియర్ చేయాలని అనుకుంటున్నాను. మరి మీ ఎమ్మెల్యే దగ్గర ఉంటాడు మీకు? ఉంటాడు, ఎప్పుడైనా కానీ మా పార్టీ వేరు. ఓ, మీదేంటి పార్టీ? మా పార్టీ బీజేపీ. బీజేపీ? మా పార్టీ బీజేపీ అంటే మాతో పాటు అంటారు కదా, అది తప్పు విషయం, అది అంతేనా? తప్పు అదే మాతో పాటు అంటారు. ఇళ్ళ నెలలు ఎప్పటికి రామరామ అనాలి, ఇంకోటి అనాలి, కృష్ణ కృష్ణ అనాలి, అన్ని అట్లే ఉంటది. అందరి సమానంగా చూస్తారు బీజేపీ. అట్లా చూడదే, అట్లా లేదు. అట్లా బీజేపీ అంత కరెక్ట్ పార్టీ నాకైతే అనిపించలేదు. ఎందుకు అనిపించలేదు? నాకు అనిపించలేదు.
కులతత్వం ఉంటది. ఇగో ఇల్లు ఇప్పుడు ఎవరు ఏదో మన ఇప్పుడు అధ్యక్షుడు రావు వెలుమన పెట్టినందుకు అర్థం అయిపోయింది. ఇది బీజేపీ పార్టీ అట్లా కాదు, దేశం కొరకు పనిచేస్తుంది. ఏ మీతో పని చేయవా? మీతో పని చేయవా? రామ రామ జపం చేసుకుంటా. నా ఉద్దేశం అయితే మీ ఉద్దేశం కావచ్చు అది, కానీ ప్రజలు కూడా ఇప్పుడు చూడు నెక్స్ట్ మళ్ళీ బీజేపీ ఫామ్ లకు వస్తుంది, ఆడొస్తుంది. మీరు మీ గ్రామంలో అనుకున్నట్టే మీరు మళ్ళా నాతోనే ఇంటర్వ్యూ తీసుకుంటారు వచ్చిన తర్వాత. ఎందుకు రేపు రిజల్ట్ చూడు మున్సిపాలిటీలో అవే వస్తాయి మాయి. ఓకే, బీజేపీ వస్తాయి. ఇన్ఛార్జ్ ఇచ్చిండ్రా? చొప్పదండికి వేనం, చొప్పదండికి వేనం, ఎమ్లవాడ వేనం, ఇటు జగిత్యాల వేనం. ఓకే, నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. స్పందన మంచిగా ఉన్నది. ఏ స్పందన మంచిగా ఉన్నాయి కానీ బీజేపీ అంతకంటే ఇప్పుడు అన్ని పార్టీలకి లేదు సార్. ఇప్పుడు అంటే కాంగ్రెస్ అంటే ఓకే, మాకు ఎమ్మెల్యే కూడా పనులు చేస్తాడు. ఓకే, అతను అందులో మాకు పార్టీ వేరైనా పార్టీ వేరైనా కానీ వాళ్ళతోటి మాకు మంచిగానే ఉన్నది. సరే మీరు చెప్పండి, మీరైతే 5వ తరగతి చదువుకున్నారు. అవును, అవునా కాదు? అవును, మంచిగా ఉండండి. దేశానికి స్వతంత్రం వచ్చి 79 ఏళ్ళు అవుతాను. అవును. మీరు దుబాయ్కి పోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడింది అప్పుడా? అంటే ఇక్కడ ఉపాధి లేకనే. ఉపాధి లేక ఏ ప్రభుత్వం మనకి ఇంత చేస్తుంది? ఇప్పుడు చెప్తున్నావు ఏ ప్రభుత్వం ఎంత చేస్తుందా? అంతే మనకి ఇంత చేస్తుంది. లేదు, ఇప్పుడు బీజేపీకి అంత చేస్తుంది. లేదు, ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో ఉన్నది బీజేపీ. ప్రతిది ఇచ్చేది బీజేపీ. జీపీకి పనిస్ ఇచ్చేది బీజేపీ. జీపీకి ఏ ప్రభుత్వం ఇచ్చుడే? అది సెంట్రల్ లో అది కాంగ్రెస్ ఇచ్చుడే, బీజేపీ సపరేట్ ఏం లేదు, ఇచ్చుడే. డంపింగ్ వాళ్ళకు ఉపాధి పనికి ఏదైనా ఇచ్చుడే అది. ఓకే సార్, ఓకే. కానీ ఇప్పుడు డైరెక్ట్ ఇస్తుంది బీజేపీ. ఇప్పుడు సరే మీరు అంటారు కదా ఇక్కంజలి పోతేనే అక్కడ ఇస్తారు, ఎక్కడ లేకపోతే అక్కంజలి మనకు ఇక్కడ ఇయ్యరు, గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు అక్కడి నుంచి డైరెక్ట్ ఇప్పుడు మన పన్ను సెంటర్ పోతేనే సెంట్రల్ నుంచి మనకు వస్తుంది కాకపోతే వస్తుంది కానీ అంత ఎక్కడ పోతుంది? అది అంత పోదు. ఇంకోటి మనదే ఇంకెక్కువ పోతుంది, వాళ్ళే తక్కువ ఇస్తారు. అయ్యో మరి మీరేమన్నా కొంత కన్ఫ్యూజ్ అవుతారు కావచ్చు. అంటే బీజేపీ మహిమలో ఉండి ఏది ఆ ఒక ఆలోచనలో ఉండి ఏం లేదు. ఇప్పుడు పార్టీలు అన్ని ఉన్నాయి. నేనేమంటున్నా అంటే అప్పుడు మీరు కాంగ్రెస్ ఉన్నప్పుడు మీరు వలస వేరు, ఇది ఏది మన ఇతర దేశాలు. ఇప్పుడు బీజేపీ ఉన్నాయి కదా, ఇప్పుడు తెలంగాణకు అందరూ మన వలస వస్తారు, నాటేయడానికి కూడా వస్తుంది. బీహార్ వాళ్ళు, రాజస్థాన్ వాళ్ళు, అర్థమైంది. అక్కడ వీళ్ళకి ఉపాధి లేనట్టే కదా. ఎక్కడ నీకు అర్థమవుతుంది? అక్కడ రాజస్థాన్ అక్కడ అంటున్నా, రాజస్థాన్ ఇప్పుడు బీహార్ వాళ్ళు వస్తాను దగ్గరికి, లేకపోతే ఇంకో ఏదో ఇప్పుడు మన ఒరిస్సా వాళ్ళు వస్తుంది కదా, వాళ్ళు కూడా అట్లా ఇస్తాను. అంటే అర్థమైంది మొత్తం మీద అక్కడ వాళ్ళకి ఉపాధి లేనట్టు. ఇప్పుడు బీజేపీ అనేది కాదు, ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వచ్చారు. అప్పుడు లేవు, రాలేదా? బీఆర్ఎస్ తక్కువ, ఇప్పుడు ఎక్కువ. నేను బీఆర్ఎస్ ఉన్నప్పుడు వచ్చారు కానీ వచ్చారు, ఏ ప్రభుత్వం వచ్చారు. దానికి సరే మొత్తం మీద రేపు బీజేపీ సరే ఏదో ఒకటి ఒక గాడిపై అప్పుడు అంటారు. మీరే చూస్తారా? ఏమో మరి నేను చూడకుండా మీరే చూస్తారా? నాకు ఇప్పుడు ఏదో బీజేపీ అంటే ఇటు బీఆర్ఎస్ బలంగా ఉన్నది, కాంగ్రెస్ చెప్పండి. ఏ పార్టీ అయినా కానీ నాకు కావాల్సింది నా గ్రామ ప్రజలకు మేలు జరగాలి అంతే తప్పించి పార్టీలు ఏదేం దానికి ఉంటది. అది స్టేట్ అయినా కానీ సెంటర్ అయినా కానీ. స్కూల్ విషయానికి వద్దాం. వీళ్ళ పిల్లలు ఉన్నారా? పిల్లలు ఉన్నారా? పోతారా బడికి? పోతారు. ఎట్లా అసలు ఎవరికైనా నమ్మకం ఉన్నదా అసలు ఏమని? గవర్నమెంట్ బడి మీద మామూలు పర్లేదు, మంచిగా ఉన్నాయి. ఎంతమంది ఉంటారు? మామూలు ఒక 20-30 మంది అంతే. సార్ అంటే మళ్ళీ ఇప్పుడు మిగతా వాళ్ళంతా వ్యాన్లో పోరా? అయితే అదే మనం మేము చెప్పినాం. ఏం చెప్పారు? ఎక్కువ శాతం మా వాళ్ళు ఏం చెప్తారు అంటే బయటకు పంపిస్తారు. మరి వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టమే. కానీ ఇక్కడ విద్య మంచిగా లేకపోతే పంపించాలి. లేదు ఇక్కడ ఏ ఉండదు. లేదు మా సార్లు అంటే వాళ్ళ పిల్లలు ఉన్నారా? వాళ్ళ పిల్లలు వేరే కాడికి వస్తారు సార్. వాళ్ళ పిల్లలు ఉన్నారా? చెప్పేటోళ్ళ పిల్లలు ఉన్నప్పుడు కాదు, ఒక చెప్పేటోళ్ళు కాదు, అధికార పిల్లలు ఉన్నారు. ఏమన్నా లేరు, చెప్తారు. ఇక్కడ ఎందుకు ఎత్తారు? వాళ్ళ పిల్లలు ఇక్కడ లేరు కదా. పోనీ ఆ ఊర్లో కానీ అక్కడ కానీ వేసి చేస్తుంటారు, అట్లా వేస్తారు కదా. ఫస్ట్ లెక్క లేదు. మీరు ఎన్న ఎప్పుడు కానీ ఫస్ట్ లెక్క లేదు. ఏమో మరి సర్పంచ్ వచ్చిన తర్వాత 2 నెలల్లో 3 సార్లు విజిట్ చేసిన. ఈసారి విజిట్ చేసింది స్కూల్లో అంటే తెలుసుకుంటున్నాను. ఓకే,
పర్లేదు. విద్యాపరంగా సార్లది ఇప్పుడు కంప్లీట్ లేదు. ఏ సార్లు ఇవాళ ఏముంటది అంటే మన పిల్లలంతా చెప్తా ఉంటారు, లేకపోతే అంటారు. మీరు ఎక్కడ నేను గవర్నమెంట్ వేయాలన్న నిదానికి వచ్చింది. ఎప్పుడు ప్రైవేట్ పెట్టి అప్పుడు గవర్నమెంట్ ఎక్కువ నడుస్తున్నాయి. నడలే స్కూళ్ళు స్కూల్లో ఇంకోటి ఇంకోటి అని మీరు అంటారు, అంతే కదా. కానీ అంతగానం ఏం లేదే, నమ్మకం లేదు కదా. ఆండపాడ స్కూల్ ఉన్నది ఇక్కడ. అది ఏమైనా ఉండని గవర్నమెంట్ స్కూల్ మీద నమ్మకం ఉన్నదా? లేదు లేదు. మీ సర్పంచ్ లో అయిపోతుందా? అందరికి ఉన్నదే. ఇప్పుడు వాడికి వెళ్దాం మరి రావణపేట బల్లే అందులో గదులు జారిపోతలేవు, అట్లున్నారు. మధ్యలో ఏంది ఎట్లా వస్తారు? రారు. అధికారుల పిల్లలు, రాజకీయ నాయకుల పిల్లలు అందరు అధికార పిల్లలు అలాగే వస్తాం రానే అందరు ఇది మంచి లేదు, అందరు ఉన్నారు. ఇది మంచి లేదు. ఇగో మలేషియా ఇది మంచి లేదు, ఇది మంచి లేదు. ఇది అంటే నమ్మకం లేదు. ఈ వ్యవస్థ మొత్తం దిగజారిపోయింది. ఫస్ట్ లెక్కలు ఒకప్పుడు మీరు చెప్పినట్టు ఉండే, ఇప్పుడు కట్టే ఉన్నది, ఇప్పుడు కట్టే ఉన్నది, చేంజ్ అయింది. దీని మీద ప్రభుత్వం ఫోకస్ చేయాలన్నా? చేయాలి, చేయాలి. అందరికి బాగుండాలి. అందరికి గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లలకి ఏమైనా వెసులుబాటు ఏమన్నా ఎక్కువ శాతం ఏమైనా మార్కులు కలపడం అంటే ఏంది, ఏమైనా ఉద్యోగాల్లో ఇవన్నీ ఉంటే బాగుంటుందా? బాగుంటది. విద్యుత్ కల్పించాలి. అంటే గవర్నమెంట్ పిల్లలకి ఉద్యోగాలు రావాల్సిన అవసరం ఉందా అనుకోవచ్చు. అట్లయితే ఏది మీరు ప్రైవేట్ ను బంద్ చేయాల్సిన అవసరం లేదు, వ్యాన్ లాపోవాల్సిన అవసరం లేదు, అందరూ వాళ్ళే వస్తారు. ఇది బాగుంటే ఇలా చదువుకుంటారు. గవర్నమెంట్ స్కూల్ బాగుంటే చదువుకుంటారు. ఇక బీసీ నినాదం వద్దాము. మరి ఏంది, ఏం సంగతి అసలు బీసీ నినాదం? మొన్నటిదాకానో బీసీ నినాదం అన్నారు, మీ పార్టీ సపోర్ట్ చేయలేదు, ఇప్పుడు అటు బీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేయలేదు, ఒక కాంగ్రెస్ మాత్రమే 42% పడకొచ్చింది, మళ్ళీ దాన్ని ఏది ఆపింది. ఏంది ఇదంతా? యాడున్నారు మీ బీసీలు అంతా? అసలు బీసీలు అంతా ఐకమత్యం కావాలి, అయితేనే బాగుంటది. బీసీలు అనేది ఒక నిదానం నడుస్తుంది. ఇంకా మేము ముందడుకోవాలి, ఇంకా ముందడుకోవాలి. బీసీది బలపరచుకోవాలని నా ఉద్దేశం కూడా నేను చెప్తున్నాను. అవును, ఓకే. బీసీ సంఘాలు, మా యాదవ్ సంఘాలే, ఒక యాదవే కాదు అన్ని సంఘాలు కలవాలి. అంటే చెప్తున్నా, అన్ని సంఘాలు నడుస్తున్నాయి. ఒకప్పుడు ఇంత టైట్ లేకుండే, పోతాయి. ఇంకా ముందటికి వెళ్ళి బీసీ సంఘాలు బలపరచాలని నేను కోరుతున్నా. మరి మీరేమైనా ముందుంటారా? కంపల్సరీ. ఖర్చు బాగా అవుతుంది, ఖర్చు అవుతుంది, అది అవుతుంది, రోడ్డు మీదకి పోవాలి, చేసుడే. నేను ఒక 200-300 మంది పట్టుకొస్తా, ఏనన్నా ఉందంటే అంతే అంతే. అది నాతో అవుతుంది. పార్టీలకు అతీతంగా పోవాలి. పార్టీలు అతీతంగా పోవడే ఏ పార్టీ లేదు. బీసీ నినాదం అన్నది మనం చేసుడే, వినిపించుడే. రానున్న కాలంలో మరి ప్రభుత్వం ఏర్పడుతుందా? అసలు బీసీ ఏర్పడుతుందా? అది మనం అందరం ముందడిపోతే అవుతుంది. మళ్ళా ఈ బీజేపీ కూడా రావునోరు ఏదేవో పడకస్తుంది. ఇప్పుడు బండి సంజయ్ ఉండే పాపం, ఆయన బాగా ఒలిపెట్టిండు. ఇప్పుడు ఆయనకు వచ్చిందా అని అధ్యక్ష పదవి ఉంచింది? ఆయనకు లేదు, ఉంచలేదు. మరేంది పార్టీలు అంత అగ్రవర్ణ పార్టీలే కాదు, కొన్ని ఏ పార్టీలో అయినా ఉన్నది, ఏ పార్టీలో అయినా ఉన్నది. అవును, మనం బీసీలు ఐకమత్యమై ముందడుకోవాలని పదే మేము మొన్న కూడా మీటింగ్ లో మాట్లాడుకున్నాం. అంతే మీటింగ్ లో మాట్లాడుకున్నాం. ఇది ఎంత మనం ఇది అయితే అంత మనకే మంచిదని చూద్దాం. అది కాలం నిర్ణయిస్తుంది కదా. మీలాంటి వాళ్ళు అయితే ముంగట ఉంటారు అనుకోవచ్చు కదా. కంపల్సరీ ముందట ఉండే, ఏదంటే అది దాని గోవుడే చేసుడే, బీసీ చేసుడే. నేను చెప్తున్నా కదా, 200-300 మందిని తీసుకొస్తా నేను. ఓకే ఓకే, తప్పేం లేదు. ఏ పార్టీ అయితే బీసీ చేసినప్పుడు పోవాలి కదా. బీసీ నినాదం చేసుడే. పెద్ద ఎత్తున ఎక్స్ రోడ్ ఉన్నది, వాళ్ళ పెడదాం, ఒకసారి మీటింగ్ పెడదాం. ఇప్పుడు ఇక్కడ మీ గ్రామంలో అంటే ఏం లేవు, ఏం చేస్తారు? మా గ్రామంలో ఇప్పుడు సమస్యలు మెయిన్ ఊళ్ళే రోడ్డు, ఒక రోడ్ ఒకటి, ఏమైనా స్టార్చెస్ కావచ్చు, గుళ్ళు ఒకటి, ఎట్లా మౌలిక సదుపాయాలు అందదే, నీరు గానీ, డ్రైనేజ్ సిస్టమ్ అవన్నీ. మీరు వచ్చారు కదా, ఇప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చారు కదా, రోడ్డు ఇబ్బంది లేదా? అవును, ఇదేదో ఉన్నది కదా ఊరు, అక్కడ దాకా బాగున్నది, అక్కడ నుండి బాగాలేదు. మీరు ఎంటర్ అయ్యారు, అవును బాగాలేదు. ఇప్పుడు హనుమల దాకా అవును రోడ్డు బాగాలేదు. అదొక్కటి ఫస్ట్ చేయించాలి. అవును, మీది నడిపి మలేషియం. ఏది పెద్ద మలేషియం ఎవరు, చిన్న మలేషియం ఎవరు? మా అన్న పేరు మల్లేశం. ఇదేంది మరి ఒకటే ఇంట్లో ఇట్లా ముగ్గురం కాబట్టి, చిన్న తమ్ముడు కుమ్రెల్లి, నేను నడిపి మలేషియం అంటారు. మీ పెద్దన్న మల్లేశం. మలేషియమే. కారబారు మల్లేశం అంటారా?
కారబార్ మల్లేశం అంటే ఎక్కువ తెలుస్తాయి. అంతేనా? ఇక నేను నడుపు మల్లేశం ఇప్పుడు అది కాదండి, మీ దగ్గర భలే ఉన్నది కదా. ఇప్పుడు ఏంటి మీరు సర్పంచ్, నేను కారాబారు, మరి మీ అన్నకి ఏమైనా చెప్తారా లేకపోతే ఉత్తరేనంట? ఏమని అయ్యి కదన్నా, ఇప్పుడు మీరు సర్పంచ్ ఇట్లా ఇప్పుడు మీరు చెప్పింది మీ అన్న చేయాలి ఇప్పుడు, అవునా కదా? ఇనుడే అంతేనా? ఎవరి డ్యూటీ వాళ్ళు చేసి అది ఒక డ్యూటీ, ఒక జాబ్ డ్యూటీ అది. అదే ఇదే ఎవల పని వాళ్ళు చేసుడే. అంటే అంటవా అంటారా? ఏదన్నా మనకు తేడా వచ్చినది అంతే చేసుడే చెప్పుడే. ఇప్పుడే అట్లేముండదు. మేము ఒకటే ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి వేరే చేయలేదు. ఊరోళ్ళ గురించి పనిచేసుడే. ఎప్పుడు కూడా వేరే ఇప్పుడు తెచ్చుకోలే. తమ్ముడు సర్పంచ్, అన్నను కారాబారు, ఎట్లా అంటున్నది? ఎట్లా అంటే నా అభిప్రాయం నాకుంటది, ఎవరి అభిప్రాయం వాళ్ళది. 30 ఏళ్ళ కారాబారి ఎవరిదాలకే ఎవరిదాలకు మేము వాళ్ళ పని వాళ్ళకి ఉంటే ఉంటది కానీ అన్నదమ్ములు అంటే ఎవరిదాలకే ఉంటది కదా. అవును, ఎవరిదాలకు ఉంటది. చిన్నప్పుడు ఉంటది. అవును, ఇప్పుడు కాదు కదా. నా ఆలోచన వేరుంటది, అతని ఆలోచన వేరుంటది, ఎవరిదాలకే ఉంటది. కానీ ఈ ఇద్దరు కూడా గ్రామ పంచాయతీ అయితే పని చేయాలి కదా. చేయాలి, చేసుడే చేసుడే. నేను కూడా చెప్తా, మనం ఊరు గురించి పని చేయాలి. ఇవాళ చెప్పినా కూడా కలుపుకొని పోవాలి. ఊరు గురించి పని చేసుడు మన బాధ్యత. మీ ప్రజల కొరకు మీరు ఏం చెప్తారు? ప్రజల కొరకు అందరికి చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. నన్ను ఆదరించిన ప్రజలను నేను నమ్ముకొని వాళ్ళకి ఎప్పుడు కూడా అన్యాయం చేయకూడా ఏ నిధులు వచ్చినా కానీ తీసుకొచ్చి గ్రామ ప్రజల కొరకు ఉపయోగిస్తా. ఊరును అభివృద్ధి చేసుడే నా లక్ష్యం. ఊరితో పాటు ప్రజల కుటుంబాల జీవన విధానం కూడా ఇవ్వలకే సమస్య వచ్చినా మీరు అన్నటువంటి పథకాలన్నీ కూడా వాళ్ళకి అందాలి కదా. అన్ని పథకాలు తీసుకొచ్చి ఊరిని అభివృద్ధి చేసుడే నా జయం. అంతే అంతే, పక్క షూర్. ఏ పనులు వచ్చినా సరే నేను రావచ్చునా? మీరే చూస్తారు. బీజేపీ వస్తుంది కదా. బీజేపీ వస్తుంది, మళ్ళా నేనే సర్పంచ్ అవుతా. ఇంకా మళ్ళా అవన్నీ ఏముందో చేస్తాను. నమ్మకం ఉన్నది, నాకు నమ్మకం ఉన్నది. మీకు నమ్మకం సరిపోతుంది అంటే ప్రజలకు కూడా, ప్రజలకు నమ్మినట్టే నేను మేలుతా కాబట్టి ఆ నమ్మకం కొద్దిగా చెప్తున్నాను. చూద్దాం, అది అంత కాలం నిర్ణయిస్తుంది కదా. ప్రజలకు నమ్మనట్టు ఉంటే వాళ్ళు నాకు ఓటేయరు కదా. నెక్స్ట్ కూడా నేను ఎందుకు చెప్తున్నంటే, వాళ్ళకి అనుకున్నట్టు ఉంటేనే. ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ మన మండల స్థాయిలో పోవాలి, జిల్లా స్థాయిలో పోవాలి. అది మీరు గీనే ఉంటారు ఇక మళ్ళీ నెక్స్ట్ కూడా అట్లాగా సార్. ఇక ఖర్చు వేసుకున్నట్టుగా, గతంలో వేసుకున్నట్టుగా మళ్ళీ మీరు చెప్పు వస్తే ఓడే అన్నట్టు అవకాశం వస్తే అవకాశం కల్పించుకోవాలి. ఎవరు ఇయ్యరు, కల్పిస్తురా. ఎవరు ఇయ్యరు, కల్పించుడే. ఏదైనా పార్టీ ఇయ్యరు, ఎవరు ఇయ్యరు. ఒక విషయం అంటే ఇప్పుడే 2 నెలలు అవుతుంది. మీకు నేను ఇది మొత్తం అయిపోవాలి, ఇది అయిపోవాలి, ఇంకో దానికి పోవాలి, మళ్ళా పోతా పెద్దదానికి పోవాలి మళ్ళా. మా సర్పంచ్ లెక్క 30 ఏళ్ళు ఒకటే. అదే మరి సరే, మా సర్పంచ్ గారు అది వేరు, అది మనకు ఎక్కర్లేదు అనుకో. లెక్క చెప్తున్నా, ఎక్కర్లేదు. అవకాశం వస్తే ఏదైనా బోవుడే. ఫస్ట్ ఈ 5 ఏళ్ళ ఊరును అభివృద్ధి చేసి ప్రజలతోని మమేకమై వాళ్ళు నమ్మినప్పుడే నాకు మళ్ళీ అవకాశం ఇస్తారని అంటున్నా నేను. సో మీరు చూసారు కదా, చూద్దాం కాలం ఏం చేస్తుంది అంతా. దాదాపు ఇప్పటి వరకు అంటే నేను పడ్డ కష్టము అంతో ఇది కాదు, దాంతో పాటు దానికి ఆ రూపురేఖల్లో మారడానికి ఈ గ్రామానికి మళ్ళీ తిరిగి వచ్చి సర్పంచ్ అయ్యాము. సరే, ఏదేమైనా కానీ ప్రభుత్వ పథకాలు కావచ్చు, ఇటు బీసీ నినాదం కావచ్చు, ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తా పార్టీ ఏదైనా కానీ మాత్రం మనతోనే మీకైతే తెలియడం జరిగింది. అది కాలం నిర్ణయిస్తుంది. నమస్కారం సార్. నమస్తే సార్.